ఇది శ్రీకృష్ణ కాలనీ పార్క్ ప్లేస్. ఇది శ్రీకృష్ణ కాలనీ 1980లో ఇది ఫామ్ అయింది. దీనికి మున్సిపల్ లేఅవుట్ అప్రూవ్ అయింది ఎప్పుడు 1980లో. ఆ లేఅవుట్లో ఇది పార్క్గా చూపెట్టిండ్రు. అయితే దీన్ని ఈ లేఅవుట్ను उनका नाम केशव ఇంకా ఏ లేఅవుట్ సినీ గిల్డ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుండి ఈ లేఅవుట్ చేయడం జరిగింది. ఇది అయితే ఆ లేఅవుట్లో ఇది పార్క్ ప్లేసు, ఇది రోడ్స్ అనేసి మొత్తము దాంట్లో ఆ లేఅవుట్లో శాంక్షన్ లేఅవుట్లో చూసిండు. అది జిహెచ్ఎంసి అప్రూవల్ అయిపోయింది. అయితే అప్పటి నుంచి తర్వాత ఏం చేసిందంటే ఈ కృష్ణారావు కేశవ్ ఎవరైతే లేఅవుట్ చేసిండ్రో ఆయన దీన్ని ఈ పార్క్ ప్లేస్ను అమ్మేసేసి దీన్ని క్యాష్ చేసుకోవాలనేసి ఎన్నో విధాల ట్రై చేస్తూ వచ్చిండు. అయితే ఇప్పుడు కూడా దాన్ని ట్రై చేస్తూ కొంతమందికి దీన్ని అమ్మేసిండు. అమ్మేసి వాళ్ళు ఇప్పుడు దీన్ని ఇల్లీగల్గా దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అయితే దాన్ని ఇంతకుముందు ఒకసారి బ్యాంకులో కూడా దీన్ని ఈ ల్యాండ్ మీద లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తే మేము కాలనీ వాళ్ళందరం పోయేసేసి అక్కడ మేనేజర్కు మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ లోన్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి కరెంటు తీసుకోవాలనేసి ట్రై చేస్తూ ఉన్నారు. ఆ కరెంటు సంబంధించి దీంట్లో రూమ్లు ఉన్నట్టు చూపెడుతున్నారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ రూమ్స్ ఏం లేవు ఇక్కడ. అయినా కూడా రూమ్స్ ఉన్నట్టు చూపించేసి ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళని మిస్గైడ్ చేస్తూ వాళ్ళు కరెంటుకు అప్లై చేసిండ్రు. మేము నిన్ననే పోయేస్తే మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆల్ ఇన్ఛార్జెస్కి కాలనీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇక్కడ అన్నీ ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ వాళ్ళకు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ మేము ఈ జిహెచ్ఎంసీకి కూడా వెళ్ళి అక్కడ జోనల్ కమిషనర్ కూడా మేము దీని గురించి ఈ ప్రోగ్రెస్ గురించి చెప్పేది ఉంది. ఇంతకుముందు ఈ ఆల్రెడీ జిహెచ్ఎంసీ దీని మీద 2015లో ఈ పార్క్ ప్లేస్ను డెవలప్ చేయడానికని దీన్ని అమౌంట్ శాంక్షన్ కూడా అయింది. ఈ 3 sides కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ ప్లేస్లో కాంపౌండ్ వాల్ పెట్టి గేట్ వేసే టైంలో వీళ్ళు మే టైంలో వెకేషన్ టైంలో కోర్టు స్టే తీసుకొచ్చేసి దీన్ని ఆపిచ్చేసారు. అప్పటి నుంచి ఇది సిటీ సివిల్ కోర్టులో ఒకటి, హైకోర్టులో ఒకటి 2 స్టే ఆర్డర్లు తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యలో సిటీ సివిల్ కోర్టు నుంచి ఆ కేసు డిస్మిస్ అయిపోయింది వాళ్ళ నుంచి. ఇది జిహెచ్ఎంసీ ఫేవర్లో అయిపోయింది. నెక్స్ట్ ఒకటి హైకోర్టులో స్టే ఉంది, అది ఇంకా వెకేట్ కాలేదు. అండర్ సబ్జుడిషన్ ఉన్నా కూడా వీళ్ళు ఇల్లీగల్గా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేసి దీన్ని ఏదో మ్యానిపులేట్ చేయడానికి, లోన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు మాకు తెలిసింది. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.